ఇది నీకు మాత్రమే అవును, ఇది నీకు మాత్రమే కాదు. సో ఇలాంటివి ఆడపిల్లలకి చెప్తా ఉంటారు. అందులోనే ఎక్కడో ఒక పదాన్ని మనకు అది కరెక్ట్ కాదు, అది తప్పు, అది చాలా పెద్ద తప్పు, మనకి ఎవరు చెప్పినా తప్పు, మనం ఎవరికి చెప్పినా తప్పు అనే విధంగా మనకి నేర్పించుంటారు. అలాగే ఎక్కడో నాకు కూడా ఆ పదం అలా ఉండిపోయిందేమో. మేము ఒక వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ వేదికలో మా మాటలు పూర్తయిన తర్వాత ఆ ప్రాంగణంలోంచి ఇలాగే కాఫీకో టీకో ఆగినప్పుడు నందా గారు చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో నా దగ్గరకు వచ్చి, ఐ లవ్ యూ పరిమళ, ఐ లవ్ వాట్ యూ స్పోక్ అన్నారు. కానీ దాని రెసిప్రొకేషన్, ఆ లవ్ యూ అనే పదం ఏదో పెద్ద తప్పు మాటలాగా నాకు రెస్పాండ్ అవటం తెలియలా. బికాస్ మనం నేర్పిస్తాం ఆడపిల్లలకి లవ్ యూ అంటే అదేదో పెద్ద తప్పు అన్నట్టు కదా. అంటే మనకి మనము చెప్పుకోవచ్చనో, మన స్నేహితురాలకో, మన ఫ్రెండ్స్కో, మన అక్కకో, మన చెల్లికో, మన తల్లికో, మనం చిన్నప్పుడు ఎంతమంది మీలో ఒక ఆలోచించండి, చిన్నప్పుడు ఆడపిల్లలకి ఐ లవ్ యూ అంటాం కానీ, పెరిగిన టీనేజ్కి కానీ, మీకు పెళ్ళైన ఆడపిల్లకి కానీ ఐ లవ్ యూ అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నిజంగా కూడా లెక్క పెడితే ఒకటో రెండో పదో ఉంటాం కానీ అందరం అని చెప్పలేం. అలాగే నా మనసులో ఆ డౌట్ ఉండి ఐ డెంట్ రెసిప్రొకేట్, ఐ విల్ స్టాండ్ స్టిల్ అని అలా ఉండిపోయాను అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ, బట్ ఐ షుడ్ హ్యావ్ సెడ్ ఐ లవ్ యూ బ్యాక్, బట్ ఐ డెంట్. నేను చెప్పలేకపోయాను. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అంటే నేర్చుకోవటానికి మనం ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్ అట్ ఎనీ ఏజ్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు జరిగిన విషయాలు నా పిల్లలతో షేర్ చేసుకున్నప్పుడు నా కూతురుతో షేర్ చేసుకున్నాను. ఐ హ్యావ్ ఇప్పుడు చెప్పొచ్చు, అప్పుడు టీనేజర్, నౌ షీజ్ అన్ అడల్ట్. నాకు 3 ఏజ్ గ్రూప్స్లో పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి అడల్ట్, ఒక అమ్మాయి టీనేజర్, ఒక అమ్మాయి టాడ్లర్ ఏజ్ గ్యాప్. సో అప్పుడున్న టీనేజ్ అమ్మాయితో నేను షేర్ చేసుకొని చెప్పా నా పెద్ద కూతురుతో, నాన్న ఇలా జరిగింది, నందా గారితో ఇలా ఇలా షీ సెడ్ ఐ లవ్ యూ, ఐ ఫెల్ట్ సో వెరీ హ్యాపీ, ఐ లవ్డ్ ఇట్. So she, first question what she asked me was, did you tell her that you love her? I said no. She said why? That why question left in my mind for long. కొంతకాలం ఆలోచించి నేను ఆవిడ నంబరు సేవ్ చేసుకోలేదు. అప్పుడు వెతికి తన కార్డ్ ఇచ్చింది నాకు అని చెప్పేసి నంబర్ సేవ్ చేసుకుని ఆ నంబర్కి ఐ రోట్ టు హర్, దిస్ ఇస్ ది సేమ్ పరిమళ హూమ్ యూ లవ్డ్, ఐ లవ్ యూ టు నందాజీ అని పెట్టాను కొంతకాలం తర్వాత. But unfortunately, that number was a wrong number. I never knew until I tried contacting her back. Fortunately, that person, whoever, didn't respond. But సో మనం ఎన్ని ఆటంకులు అడ్డంకులు పెడుతున్నాం ఆడపిల్లలకి. సో ఆ ఒక పదం ఎంత తప్పు అనేది మనలో మనం ఆలోచించుకుంటాం. మన అన్నకో, మన తమ్ముడికో, మన ఫ్రెండ్కో ఇది చెప్పచ్చు, ఇది తప్పు కాదు అనేది నాకు నా కూతురు దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఐ థింక్ దాట్స్ అ లెర్నింగ్ ఫర్ మీ. సో ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, అగైన్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఐ లవ్ యూ నందాజీ. వితౌట్ డిలేయింగ్ ఇట్ మచ్, ఐ రిక్వెస్ట్ మన సూర్యపల్లి నందా గారు, పరిచయం లేని మనిషి, చాలా అసలు మేము వారి ఇంటికి వెళ్ళి పిలవాలనుకున్నప్పుడు ఆ వార్మ్త్, ఆ మదర్హుడ్, ఇట్ జస్ట్ టచ్డ్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. సో ఐ రిక్వెస్ట్ సూర్యపల్లి నందా గారు, జస్టిస్ తెలంగాణ హైకోర్ట్, టు ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ us. Whatever I speak in English, will you translate them in Telugu? I think most of them Telugu మాట్లాడతారు. English. I think they'll understand. Distinguished dignitaries on the dais, the chief guest of today's momentous occasion, distinguished dignitaries on the dais, the chief guest of today's momentous occasion. The chief guest of today's momentous occasion, Yes.
distinguished dignitaries on the dais, the chief guest of today's momentous occasion, Sri Etala Rajender garu, the guests of honor, Dr. Anuradha garu, Dr. Pratibha Lakshmi garu, Srimati Dhanalakshmi, and above all, Naga Parmala garu, and every member sitting here. I believe it's a divine blessing of God Almighty to be a part of this momentous occasion. I was told by Parmala garu that this is the first time in the state of Telangana a BC Women Symposium is being organized, and it's the first of its kind, and this is in particular with regard to social, economic and political empowerment of BC women. I feel I am fortunate. I believe I am blessed. Women, I believe, are the power and spirit of our nation. Nation is always empowered by its woman. It is she who nurtures a citizen as a mother, as a sister, and later in the life as a wife. These empowered citizens eventually make an empowered country. But fact remains, women, however, have always been considered as the weaker sections of the society, as the victims. The development of BC women can be accomplished only by empowering them, by providing them good education, good health, and by focusing on their social empowerment, economic empowerment, and political empowerment. In rural areas, only 15% are literate. Their low level of literacy is due to three interrelated factors: continued monopolization of state, economic, cultural, and other resources by upper class groups, the stronger influence of casteism in rural areas on other backward caste women, and three, the control of backward class males over backward class females and girls. As a consequence, other backward class women access to even basic literacy education is limited. Poverty compels most rural other backward classes parents to send their children to work rather than to school. Many other backward class parents view education for girls as a luxury, pointing out that it is expensive and there is lack of gainful employment opportunities after graduation. For example, other backward class women's participation in the organized sector is negligible. However, many parents also feel that education beyond the primary level for girls will affect their household management. Educated other backward caste females encounter discrimination as well. For example, in employment and wages, appointments and promotions, in political participation, demands made for dowry, and in personal relations. Not all other backward castes have equal access to reservation. Other backward caste women especially do not have equal access as men to benefits reserved for OBCs. Education, I believe, is a tool to empower other backward caste women. Primarily, our focus should be on development for education in respect of all the backward class women. Undoubtedly, education of girls and women is necessary for their full participation in all aspects of life. Despite multiple obstacles and oppression, literacy can be empowering. However, it must be done at a pace and level determined by women themselves. And most importantly, it must address issues important to backward caste women and be accompanied by other social and economic reforms such as sanitation, health, childcare, credit and loans,
land reform, water and fuel supply and conservation, and reservation and scholarships for other backward caste women. Educational empowerment. It has been universally accepted that education for women leads to empowerment of the society. Often enough we hear that to educate one woman is to educate a family. Education for women is therefore a necessary prerequisite for an educated and developed nation. Despite of so many educational provisions made by the government for the marginalized sections, the issues like access of education and retention in school is still a big problem for the backward class children. Therefore, it is worth examining the status of access of education among reserved girls as well as consciousness among other backward class women and men regarding education of their girl child, including awareness among them about the welfare schemes launched by the government for them, and last but not the least, the problems faced by other backward class women in access of education. So primarily, focus should be on education for the development of the backward class women. Now second, I deal with social empowerment. It is a process to change the distribution of power in interpersonal relations among different people, cultures, activities of the society. In past, awareness regarding the society is unknown to the woman, but present scenario reveals completely different pictures, and they are equally participating in all activities of the society. Best examples are our current President of India, Srimati Draupadi Murmu ji, and the present Government of Telangana State, Dr. Tamilisai Soundararajan ji, who belong to the marginalized sections of the society, but have achieved the pinnacles of success in their careers. All efforts must be mobilized to enabling at least the next generation to be genuinely literate, to empower socially. We need to address issues like availability of health and birth control facilities to the backward class women, nutrition for backward class women, access of drinking water and sanitation for women and their family, status of housing and shelter for backward class women and their family, and environment and the connection of backward class women with other women. Thirdly, I would want to dwell upon economic development. Women play a crucial role in all sectors of the Indian economy. They are predominantly represented in the agricultural land, organized sectors, but among these women, the women belonging to other backward class community are most economically deprived section of the Indian society. Other backward class women's access to employment, ownership of assets and land, access to credit, involvement, degree of autonomy on the asset, and engagement in productive activity are some of the issues which are worth analyzing while examining the economic empowerment of the backward class woman. Thirdly, political empowerment. Political empowerment refers to the participation of individuals in the political process, which ensures that individuals are able to take part in deciding the common goals of the society and the best way of achieving these goals. Here, political empowerment includes not merely electoral politics and activities of political parties, but it refers to the issues related to the backward class woman regarding knowledge of political system and means of access to it, domestic support for political engagement, exercising the right to vote, and women's involvement or mobilization in the local political system campaigns. There must be a subquota for BC women in the Women's Reservation Bill to be tabled in the Parliament. Louisa May Alcott, an American woman writer who was also an advocate, wrote in the 19th century that I am not afraid of storms, for I am learning to sail in my ship. It is in this spirit
and for charting a further course on BC women's empowerment that we are all assembled here today. Their empowerment is necessary, and that can only come through health, education, and economic and political development. I urge the BC women of this country to believe in themselves. Every mother must also encourage her daughter so that the impulses of growth and confidence are carried forward. The future beckons a more equitable world for all BC women of this country. Indeed, the future of this country lies in an equitable society where all have equal opportunities. The need of the hour is for developing relevant legal, administrative, and other measures to ensure the safety and security of our women. Urgent priority is to develop a comprehensive approach to the holistic empowerment of women. An effective convergence of all elements, social, economic, or political, could serve to facilitate this. Unless there is a real focus on the need for women empowerment, and in particular the empowerment of the women belonging to the marginalized sections of the society, women empowerment in its true spirit cannot be achieved. I conclude by requesting all the elder members to identify all strong women, to know them, to support them, and to raise them, because the idea of perfect womanhood is perfect independence. Thank you, one and all. I thank the organizers for giving me an opportunity to speak few words on this momentous occasion, and I thank Nagaparimal Garu once again for making me blessed for being part of this event. Thank you, one and all. Thank you very much, Nandaji. It was really, you've touched upon all fields. So it was very great, insightful, and very encouraging for women too. మన ముఖ్య అతిథి ఈటల రాజేందర్ గారు మాట్లాడాలని మీరు అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. కానీ నాకు కూడా వచ్చిన అది అవకాశం కాబట్టి ఒక 10 నిమిషాలు నేను కూడా మీతో మాట్లాడి తర్వాత చీఫ్ గెస్ట్తో మాట్లాడిస్తానని మీ అందరితో పర్మిషన్ తీసుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అనటమే ఒక పెద్ద సబ్జెక్ట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్, మనందరికీ తెలిసిందే కదా. ఇంకా మహిళా సాధికారత కోసమే మనం అంతా సమాజంలో పనిచేస్తున్నామని చెప్పచ్చు, పోరాడుతున్నామని చెప్పచ్చు. అయితే బీసీ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది పెద్ద సబ్జెక్టు అన్న విషయము నాకు నిన్న సాయంత్రం వరకు కూడా తెలీదు. నిజంగా బీసీ సమాజ్ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది కాబట్టి, అందులో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నాను కాబట్టి, బీసీ మహిళల కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, బీసీ మహిళలుకి ఎక్కువ చైతన్యం అవసరం అన్న ఒక ఆలోచన వచ్చి ఇది ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన నా సోదరికి వచ్చింది కాబట్టి, ఆ ఆలోచనని బిల్డ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్? మనం పొద్దున్నుంచి మాట్లాడిన డాక్టర్ అనురాధ గారు, మన డాక్టర్ ప్రతిభ గారు, మన జస్టిస్ నందా గారు అందరూ మొదలుపెట్టేది ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్. మన సావిత్రిబాయి పూలే గారు ఎలాగైతే తన చదువు అలాగే సమాజంలో మహిళల చదువు ఎంత ఇంపార్టెంట్ అని ఉద్దేశంతో ఆవిడ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చి ఉమెన్ ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకొని వచ్చి మన చదువుల దేవతగా అవ్వారు. సో ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ ఎడ్యుకేషన్. బట్ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ టు ద సొసైటీ, ఆడపిల్ల పుట్టిన వెంటనే తనకి తెలుసా ఆడపిల్లని? ఎవరికి తెలుసు? ఆ డాక్టర్కి, ఆ సిస్టర్లకి, తర్వాత తల్లికి. పెంచేటప్పుడు పెరిగేటప్పుడు ఆ ఆడపిల్లకి తెలుసా తన ఆడపిల్లని? తను ఒక వయసు వచ్చే వరకు తనకి
తనతో పాటు ఇంకెవరైనా పక్కింట్లో కానీ లేదా ట్విన్గానే పుట్టిన ఇంకొక అబ్బాయి ఉంటే దే వోంట్ నో, వాళ్ళకి తెలీదు నేను ఆడ, అది ఆ అబ్బాయి మగపిల్లోడని తెలీదు. ఎవరు నేర్పిస్తున్నారు? మనం కదా నేర్పిస్తున్నాం. అమ్మ నువ్వు ఆడపిల్లవి, నువ్వు అనుకోగా ఉండాలి, నువ్వు ఇదే తినాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఈ దుస్తులే వేసుకోవాలి, నువ్వు ఇలానే నడుచుకోవాలి, నువ్వు ఇదే చేయాలి. కరెక్టే, కొన్ని మనం చేయాలి. ఎందుకంటే ఆడపిల్లల్లో ఒక సహజ గుణం ఉంటుంది కదా, ఆ సహజ గుణం సృష్టితో వచ్చింది, అది ఇంపార్టెంటే. కానీ ఆ రెస్ట్రిక్షన్స్ ఒక స్టేజ్ తర్వాత ఎలాగెళ్ళాయంటే, అన్ని అడ్డంకులేనా, నాకు అన్నీ తెరలేనా, నీ తెరలను దాటి వెళ్ళలేనా, ఒక మెంటలీ ఒక కర్టన్. అది తల్లిదండ్రులు వాళ్ళ భయం కోసం సమాజంలో వీళ్ళు బతకాలి, మంచిగా ఉండాలి, ఒక ఇంటికి మంచిగా ఇవ్వాలి అని వాళ్ళ ఒక మంచి ఉద్దేశమే. తల్లిదండ్రులకి ఎప్పుడు కానీ చెడు ఉద్దేశం ఉండదు వాళ్ళ పిల్లలకి. నా ఆడపిల్ల చదువుకోవద్దని ఉండదు. కానీ ఆ కాలంలో చదువుల శిక్షణ చాలా దూరం. అక్కడి వరకు నా పిల్ల వెళ్ళి వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు పడుతుందో, ఆడపిల్ల బలహీనరాలు కదా, ఇంట్లో ఉండనీలే, పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఎక్కడో ఒక చోటు ఐ లుక్ ఎట్ థింకింగ్ థింగ్స్ ఆర్ లుకింగ్ ఎట్ థింగ్స్ పాజిటివ్లీ. సో మై ఫాదర్ మైట్, ఐ డోంట్ మీన్ మై ఫాదర్, జనరలీ ఫాదర్ మైట్ హ్యావ్ థాట్ దట్ వే అండ్ పంపలేదు. ఎందుకంటే అప్పుడు మనకి మన కాలకృత్యాలకే వాష్రూమ్స్ లేని రోజులు కదా. సో అలాంటి వాళ్ళు ఇంకొక పల్లెకో, ఇంకొక ఊరుకో, ఇంకొక గ్రామానికో వెళ్ళి చదువుకోవాలి. సో ఆ ఎడ్యుకేషన్కి వెళ్ళి వచ్చేటప్పుడు నా కూతురికి ఏమన్నా అవుతుందేమో, అది వద్దు, నేను జాగ్రత్తగా నా బిడ్డను నా ఇంట్లో పెట్టుకొని, నా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని ఆ ఎడ్యుకేషన్ నుంచి మనం దూరం చేశారు. ఇట్ వాస్ నాట్ ఇంటెన్షనల్ ఈజ్ వాట్ ఐ థింక్ ఇన్ అ పాజిటివ్ సినారియో. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సావిత్రిబాయి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళు సమాజానికి చెప్పి, వాళ్ళు ఆ హామీ ఇచ్చి, వాళ్ళు పిల్లల్ని, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి చదివించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఐ థింక్ మహిళల్లో ఆ చైతన్యం వచ్చింది. వాళ్ళు చదువుకోవటానికి వెళ్తూ ఉన్నారు, క్రమంగా పెరుగుతుంది. వీ ఆల్ హ్యావ్ టు అగ్రీ. గ్రాడ్యువల్ గ్రోత్ డెఫినెట్లీ ఉమెన్ ఎడ్యుకేషన్లో ఉంది కదా. ఇప్పుడు సమంగా చదువుకుంటున్నాం. సో ఆ సమానత్వం ఎంతమంది పోట్లాడితేనో, ఎంతమంది కష్టపడితేనో, ఎంతమంది ఆలోచిస్తేనో, మనలాంటి మహిళలు, మనలాంటి పురుషులు కూడా, ఐ అగ్రీ, మెన్ ఆల్సో స్ట్రగుల్డ్ విత్ ఫార్ ఉమెన్ ఎంపవర్మెంట్. దే డెడ్. మన తండ్రులుగా ఉన్నవాళ్ళు, మా అన్నలుగా ఉన్నవాళ్ళు, మన తమ్ముళ్ళుగా ఉన్నవాళ్ళు, అరే అక్క అక్కడ పోతే వాడు దోస్త్ ఎవడు ఉంటాడు ఆ గల్లీ దగ్గర, వాడికి తెలుసు. ఎందుకంటే వీడు మగపిల్లడు కదా, వాడు ఏం చేస్తాడో వాడికి తెలుసు. నువ్వు వాడికించి పోకు, ఎందుకు పోవద్దు అని మనకు తెలియదు పాపం వాళ్ళు ఏం మాట్లాడతారో. మనం ఏమనుకుంటాం, వాడు మగవాడు కాబట్టి వాడు వెళ్ళి అక్కడ నించోవచ్చు, నేను ఆ గల్లీకించి నడవద్దా, మనకు అదే ఆలోచిస్తాం. వాళ్ళ మనసులో ఏముంటుందో పాపం బయటపడి వాళ్ళు చెప్పలేరు. అట్ ద సేమ్ టైం మనం రిస్ట్రిక్షన్ చేస్తున్నామని మనం అనుకుంటాం. లెట్ us థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ థింక్ మేబీ దే ఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ అస్. ఉండొచ్చు కదా. సో వాట్ షుడ్ వీ డూ ఫర్ దిస్? నేను ఈ మనలో పొద్దున కూడా కొంతమంది ఆడపిల్లల్ని అడిగాను, నిన్న రాత్రి నా కూతుర్లను అడిగాను, మీ ఉద్దేశంలో మహిళా సాధికారత అంటే ఏంటి? వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్? చాలామంది చెప్పారు. ఐ థింక్ మై డాటర్, షీ జస్ట్ గేవ్ మీ అ బుక్ అండ్ సెట్, వై డో అమ్మా లుక్ ఎట్ దిస్ చాప్టర్, రీడ్ దిస్ అంది. నేను ఇంతకుముందే నీకు సోషల్ ఎగ్జామ్ అప్పుడు చదివాను కదా ఇది అన్నా. చదివి నీకు చెప్పాను కదా అంటే, అప్పుడు చదివావు సరే, ఇప్పుడు ఇంకొకసారి చదువు, నీకేమన్నా ఉపయోగపడుతుందేమో చూడు అంది. ఐ లుక్డ్ అట్ హర్ CBSE 10th క్లాస్ ఎగ్జామ్ సోషల్ బుక్, టెక్స్ట్ బుక్. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. వాట్ ఈస్ అన్ ఐడియల్ ఉమెన్? మన అందరం ఐడియల్ ఉమెన్ అనుకుంటాం కదా, ఆదర్శవంతమైన ఐడియల్ ఉమెన్ అంటే ఏంటి? ఐ వండర్ వెన్ ఐ లుక్డ్ అట్ దట్ బుక్. ఐడియల్ ఉమెన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రకం కదా. వెన్ అ టీవీ సీరియల్ మేకర్ ఎగ్జాంపుల్, ఆయనకి ఐడియల్ ఉమెన్ అంటే పొద్దున్నే అన్ని పనులు చేసుకొని ఫ్యామిలీ వాళ్ళందరినీ పంపించేసి టీవీ ముందు కూర్చునేది ఐడియల్ ఉమెన్ ఫర్ ఎ టీవీ సీరియల్ మేకర్ ఆర్ ఎ వెబ్ సిరీస్ మేకర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చాయి, ఆ బుక్ వచ్చినప్పుడు లేదేమో మరి. దెన్ వాట్ ఈస్ అ ఐడియల్ ఉమెన్ ఫర్ అ ఫ్యాషన్ బ్రాండ్ మేకర్ ఆర్ అ కాస్మెటిక్స్ మేకర్? అందంగా లిప్స్టిక్ పెట్టుకొని, కళ్ళకు కాటికి పెట్టుకొని, ఐలైనర్లు పెట్టుకొని చాలా అందంగా తయారయ్యేది ఐడియల్ ఉమెన్ అకార్డింగ్ టు దాట్ యాడ్ మేకర్
ఆర్ అ ప్రోడక్ట్ మేకర్, ఇజంట్ ఇట్? మనకెప్పుడు అందంగా చూపించాలనుకుంటాడు, అవునా? సో అందంగా ఉంటేనే ఐడియలా మనం? వీ హ్యావ్ హూమ్ షుడ్ వి క్వశ్చన్ ourselves. And then ideal woman in the society or ideal wife in the family. మనం చాలాసార్లు మదర్స్ డే రోజు మనం కూడా చాలామంది మనం ఒక పిక్చర్ మనకు తెలియకుండానే మనం షేర్ చేస్తామేమో. ఉమెన్ విత్ మల్టిపుల్ హ్యాండ్స్, ఒక చేతిలో చీపురు, ఒక చేతిలో చాట, ఒక చేతిలో అట్లకర్ర, ఒక చేతిలో ఏనో తుడిచే గుడ్డ, ఒక చేతిలో దువ్విని, ఇలాంటివి రకరకాలు చేతుల్లో పెట్టుకొని అమ్మవారి రూపంలో అన్ని చేతుల్లో అన్ని ఒక యంత్రాలు ఇంటికి కావాల్సినవి పెట్టుకొని షీఈస్ డూయింగ్. సో దాట్ ఈస్ అన్ ఐడియల్ వైఫ్ ఆర్ అన్ ఐడియల్ మదర్. ఈజ్ ఇట్ ట్రూ? ఈ ఇన్సిడెంట్కి ఐ వుడ్ యాడ్ వన్ మోర్ థింగ్. ఒక చిన్న యాడ్ చూశాను నేను, ఒక వాట్ యూ కాల్ షార్ట్ ఫిల్మ్ లాంటిది. దేర్ ఒక అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్. షీ హ్యాస్ అ బేబీ సిటర్ ఆర్ అ కేర్ టేకర్ అట్ హోమ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ టైనీ లిటిల్ టాడ్లర్, చిన్న పాప వాళ్ళని, తనకి నెలల పాప, పాలు తాగే బిడ్డ. తను పాల డబ్బా అన్నీ ఏర్పాటు చేశాను అనుకొని బిడ్డను వదిలేసి ఆ ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం వచ్చింది. ఆ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్న ఒక 5 నిమిషాల ముందు తనకి వాళ్ళ కేర్ టేకర్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో తను అంటది, దీదీ घर पे दूध पाउडर खत्म हो गया है, అవి दूध नहीं है. ఆ బిడ్డను వదిలేసి తను ఆ బయటికి వెళ్ళలేదు. ఆ పనమ్మాయికి బయటికి వెళ్ళి కొనుక్కురావటం తెలీదో ఏంటో కాబోలు. తల్లి ఇక్కడ తల్లడిల్లుతుంది. షీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ అన్ ఐడియల్ మదర్. అండ్ షీ స్టార్టెడ్ ఫియరింగ్ than concentrating on the presentation. And the presentation was all about a perfect mother. ఆ ప్రజెంటేషన్ తను ఏదైతే ఇవ్వబోతుందో అది పర్ఫెక్ట్ మదర్ గురించి. నేను ఒక పర్ఫెక్ట్ మదర్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను, కానీ నేను పర్ఫెక్ట్ మదర్ కాదు అనే ఆలోచన తనకు వచ్చింది. సో హర్ కలీగ్ సపోర్టెడ్ హర్. షీ కేమ్ అండ్ స్పోక్ టు హర్, ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి పర్ఫెక్ట్. యూ కెన్ నాట్ బ్యాలెన్స్ అట్ ఆల్ టైమ్స్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ స్కిప్ ఇట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. నేను వెళ్ళి నీ బిడ్డకు అక్కడ పాలు చూస్తాను, నువ్వు నీ ప్రజెంటేషన్ ఇవ్వు, బికాస్ యువర్ రిక్వైర్మెంట్ ఇస్ హియర్ మచ్. ఒక ఎంప్లాయర్కి ఒక స్త్రీ ఎలా చూస్తారు? ఒక ఎంప్లాయర్, హీ వాంట్స్ ద ఉమెన్ ఇన్ హిస్ కంపెనీ, హీ నోస్ మగవాళ్ళ కన్నా ఎక్కువ బాగా సమయం ఇచ్చి ఏదైనా ప్రాజెక్టో ప్రజెంటేషనో పూర్తి చేయాలంటే వాళ్ళు ఇంట్లో ఏమన్నా ఏర్పాట్లు అడ్జస్ట్మెంట్లు చేసుకొని అక్కడ సమయం ఎక్కువ ఇచ్చి వాళ్ళు చేయగలుగుతారని తెలిసినా, వాళ్ళకి ఎక్కువ పని ఇచ్చినా ఆ వేతన మాత్రం మనకి తక్కువే ఉంటుంది కదా. సో దిస్ ఈస్ వాట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ అబౌట్ ఐడియల్ ఉమెన్, ఐడియల్ ఎంప్లాయర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాట్ ఈస్ ఐడియల్ ఉమెన్ ఈజ్ ఆల్ అబౌట్? వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఇలానే ఉండాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది? మనని మనం ప్రశ్నించుకోవాలి. ఐ వుడ్ కోట్, జబ్ నారీ మే హై శక్తి సారీ తో ఫిర్ క్యూ కహే నారీ కో బిచారీ. వెన్ అ వుమన్ ఇస్ సో స్ట్రాంగ్, యునో, వై ఆర్ వి లుకింగ్ ఎట్ outside and why do we say no, she needs strength? No, woman is already strong from within. మహిళల్ని స్ట్రాంగ్ చెయ్యాలి అంటాం మనం, ఆర్ అంటారు సమాజంలో. మనం కూడా అంటాం, నువ్వు స్ట్రాంగ్ కావాలబ్బా అంటారు ఆడపిల్లలు. నువ్వు ఇట్లా ఏడిస్తే ఎట్లా? స్కూల్లో కాలేజ్లో పిల్లలు ఉంటారు, ఎవరైనా నువ్వు ఇట్లా ఏడిస్తే ఎలా? నువ్వు స్ట్రాంగ్ కావాలబ్బా. నువ్వు స్ట్రాంగ్ కావక్కర్లా, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు. కానీ నీ స్ట్రెంగ్త్ని ఒక సమాజం ఆ పర్స్పెక్టివ్లో చూడట్లేదు కాబట్టి నువ్వు చూడట్లేదు. ట్యాప్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, యు ఆర్ రియలీ స్ట్రాంగ్. We are strong. We women are really strong. Stronger than men. Yes. What is the difference? The difference is, I would say, మనని మనం చూసుకునే ఒక విధానంలో మార్పు రావాలి. నేను ఇంకొకరిని బ్లేమ్ చేయను. సమాజం, సొసైటీ, మగవాళ్ళు, తల్లులు, తండ్రులు, పిల్లలు కాదు. మనని మనం ఎలా చూసుకుంటున్నాము? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అంటే, వాళ్ళు మనకి సమానత్వం ఇవ్వాలి, వాళ్ళు మనకి చదువుని ఇవ్వాలి, వాళ్ళు మనకి వేతనాలు ఇవ్వాలి. వాళ్ళు మనకి ఎవరు? వాళ్ళు సమాజంలో ఎవరున్నారు? సగం మనమే ఉన్నాం కదా. మనకి మనం కదా ఇవ్వాల్సింది. సో మనకి మనం ఇవ్వాలంటే ఏం కావాలి? ఏం జరగాలి? సమాజంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? మనం ఏం చేస్తే ఆ మార్పు వస్తుంది?
మనం అందరం ఆలోచించాలి. ఆడపిల్లలకి నిజంగా చెప్పినట్టు ఇంట్లో నుంచి రెస్ట్రిక్షన్ స్టార్ట్ చేస్తాం, కానీ ఆ రెస్ట్రిక్షన్స్కి ఒక కారణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఏదో ఒక కారణం కోసం ఆడపిల్లల్ని ఏదైనా రెస్ట్రిక్ట్ చేస్తే డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఎందుకోసం అన్నది, ఆ కారణం అన్నది ఆ ఆడపిల్లకి చెప్పండి. తల్లులుగా, సమాజంలో ఉన్న ఒక బాధ్యత అయిన మన స్త్రీలుగా, మహిళలుగా, నాన్న నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, ఎందుకు వెళ్ళొద్దు, ఆ కారణం చెప్దాం. నువ్వు ఈ పని చెయ్యొద్దు, ఎందుకు చెయ్యొద్దు, నీ దృష్టికోణం నువ్వు చెప్పు. వాళ్ళు చెప్పేది కూడా వినాలి మనం. వీ షుడ్ బి ఓపెన్ టు లిసన్. బీయింగ్ ఎ మదర్ ఆఫ్ డాటర్స్, ఐ అండర్స్టాండ్. నేను కూడా నేర్చుకున్నాను. నేనేమన్నీ నా కూతురు, కొంతమంది పొద్దున అమ్మాయిలు నాతో మేము నన్ను అంటే చాలా ఇష్టంగా, చాలా ప్రేమతో నాతో మాట్లాడుతూ నా మాటలు నచ్చాయి అంటుంటే, అరే నా కూతురు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి నేను ఫోన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడు తను మాట్లాడితే, అమ్మ మై ఫ్రెండ్స్ ఆర్ డెడ్లీ స్కేర్డ్ ఆఫ్ యూ అంటారు. ఎందుకో తెలియదు. మరి నేనేం చేస్తాను, నేను రాక్షసులాగా ఉన్నానా అంటాను. వాళ్ళు వస్తే నవ్వుతూ మాట్లాడతాను, వాళ్ళకి ఏమన్నా అది ఇస్తాను, వాళ్ళు చేసి పెడతాను, వాళ్ళ టైం వాళ్ళకి ఇస్తాను. అయినా కానీ నన్ను అంటే భయం వేస్తుంది. అందుకో తెలియదు. అంటే మేబీ వీ హ్యావ్ మేడ్ మదర్స్ లైక్ దాట్. మా అమ్మ, లెట్ us బీ ఫ్రెండ్స్. వెన్ వీఆర్ ఫ్రెండ్స్, ఆడపిల్లలు మన దగ్గరకు వచ్చి చెప్తారు. ఈ రోజుకి కూడా ఐ డోంట్ నో వెన్ ఐ హగ్ మై మదర్ లాస్ట్. మనందరం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మన తల్లులను, మన బిడ్డలను ఆఖరిసారిగా ఎప్పుడు మీరు హక్ చేసుకొని ఉంటారు? కొంతమంది ఈ రోజు అంటారు, కొంతమంది 2-3 రోజుల కింద, కొంతమంది నెల రోజుల కింద, కొంతమంది గుర్తులేదనొచ్చు. అవునా కదా? సో వై am I saying this is, టీనేజ్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు కాబట్టి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత we look for love outside. Why are we looking for the love outside? Because we are not getting it from where we actually supposed to get it from. కదా? తల్లి ఆ హత్తుకొని ఆ ప్రేమని ఇస్తే, ఆ ప్రేమని వాళ్ళు బయట ఆశించరు. ఆశించినప్పుడు, ఆ ఆశ లేనప్పుడు ఆ అఘాయిత్యాలు, ఆ ఘోరాలు, ఆ సూసైడ్లు, ఆ మనస్పర్ధలు, ఆ గొడవలు ఇలాంటివి రావు. ఐ డోంట్ థింక్. బికాస్ ఐ హ్యావ్ ఇనఫ్ లవ్, సో ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ ఇన్ మై లైఫ్ బిఫోర్. అంటే ఆ టీనేజ్లో అట్రాక్షన్స్ అవి కూడా నా ఉద్దేశంలో చాలా వరకు తగ్గుతాయి ఎప్పుడైతే మనం సమాజంలో మనని మనం ప్రేమించుకున్నామంటే మనం ఇతరుల్ని ప్రేమిస్తాం. ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. వెన్ ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. చాలా వరకు నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఏమంటే మనం మనని ఎలాగైతే ట్రీట్ చేయబడాలనుకుంటామో, మనతో ఒకరు, ఇతరులు ఎవరైనా మనతో ఎలాగ ప్రవర్తించాలనుకుంటారో అలాగే మనం ఇతరులతో ప్రవర్తించాలి. దట్స్ వెన్ యూ గెట్ ఇట్ బ్యాక్. సో వెన్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ, వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు దట్ సొసైటీ. దట్ ఈస్ వెన్ వీ గెట్ ఇట్ బ్యాక్. కదా? సో హౌ ఆర్ వీ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ? ఐ థింక్ ఏదో ఒక రకంగా మనకి మనం ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి రావాలి. ఆ రిఫర్మేషన్ రావాలి అంటే రాజకీయ రంగాల్లోకి మనం రావాలి. నేను ఈ మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు నాకు కొత్త, నాకు తెలీదు. కాబట్టి కొంతమందితో వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు, మనకు నిజంగా మహిళా సాధికారత లేదా? ఇంతకుముందు ఉమెన్ ఉద్యోగాలు చేయలేదా, పనులు చేయలేదా? బీసీ కులాల్లో ఎవరు చేశాం? నాకు తెలిసి చేశాం. కుమ్మరోళ్ళు కుండలు చేస్తుంటే కుండలు తీసుకుపోయి తట్టేది వాళ్ళే, ఆమ్ల పెట్టేది వాళ్ళే, ఆమ్ల గాలిన తర్వాత తీసుకొని వచ్చి ఎండకి పెట్టేది వాళ్ళే, బయట మార్కెట్లలో తీసుకెళ్ళి అమ్మేది వాళ్ళే. ఆడవాళ్ళే కదా? సో ఎంప్లాయ్మెంట్ ఉంది. డబ్బు మా చేతికి రాలేదంటారేమో. మార్కెట్లో అమ్మినప్పుడు పైసలు వస్తాయి. ఎంత వచ్చినాయి అని ఇంట్లో మగవాళ్ళు అడిగితే 12 రూపాయలు వస్తే 10 రూపాయలు వచ్చినాయి. ఆ 2 రూపాయలు మడిచి దాచిపెట్టుకుంటాం, డబ్బలు వేసి పెట్టుకుంటాం. ఎందుకు? రేపు మన కొడుకో, బిడ్డనో, తల్లో ఏదో ఒక అవసరం, ఇంట్లో దావత్ వచ్చింది, మీ చెల్లిళ్ళ ఇంట్లో దావత్ అంట, బియ్యం పోయమంటున్నారు, ఇంతనే ఉన్నాయి నా దగ్గర, దీనికన్నా పైసలు ఎక్కువ లేవు నాతనా, ఏదో ఉన్నది పెట్టేది. కానీ అక్కడ మన స్థాయి మనం పెంచుకోవటం కోసం ఆ 10 రూపాయల్లోకి మనం చేర్చిపెట్టిన 4 రూపాయలు చేర్చి వెళ్ళి బట్ట తెస్తాం. ఎంత తెచ్చినావు? నువ్వు 500 ఇచ్చినావు కదా, నేను 400కే తెచ్చినా, 100 రూపాయలు నువ్వు అడగొద్దు, నేను పెట్టుకుంటున్నా అని చెప్తాను. ఎందుకు? నిజమా కదా? ఇందులో చాలామంది ఆ పని చేస్తుంటారో లేదా? ఆయనకి మాత్రం తక్కువ చెప్తాం, కానీ మన కుటుంబ గౌరవం పెంచుకోవడం కోసం మనం చేరుస్తాం. అంటే మన చేతిలో అప్పుడు డబ్బు ఉండింది, ఎంతో కొంత ఎక్కువ అన్ను. అలాగే పద్మశాలిలు వాళ్ళు బట్టలు నేస్తారు కదా,
ఆ దారాలు విడదీసేదో, రంగులేసేది, ఆ మగ్గాలు కట్టేది ఎంతమంది చేయలేదు? ఆడవాళ్ళు చేస్తామా లేదా? అవునా కదా? కుల వృత్తుల్లో ప్రతి చోటు గౌన్లోళ్ళు చెట్టు మీదకి వెళ్ళి కళ్ళు తీస్తే ఆడవాళ్ళు కింది తీసుకొచ్చిన తర్వాత అమ్మినోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు కళ్ళు కంపౌండ్లలో కూడా ఆడవాళ్ళు ఉండి అమ్మినోళ్ళు నా చిన్నప్పుడైతే నేను చూసిన. ఉందా లేదా? అవునా కదా? సగరులు ఉప్పర్ పని, మన మట్టి పని కట్టడం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెంబడి ఎంతమంది ఆడవాళ్ళు వెళ్ళే చేసినాం. చేయలేదని కాదు, మన వేతనం మనకు వచ్చింది. ఇంట్లోకి 10 రూపాయలు ఇస్తే ₹1 మనం దాచుకున్న రోజులు కూడా ఉన్నాయి. మనకు అప్పుడు కూడా ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండింది, కానీ దానికి డైరెక్షన్ లేదు. ఐ వుడ్ సే ఎకనామిక్ ఎంపవర్మెంట్ అన్నది ఆ కాలంలో కూడా ఉండింది, కానీ డైరెక్షన్ లేదు. సో వాట్ మనకేం కావాలి? మన దగ్గర ఉంది, కానీ మన దగ్గర ఉంది అన్న విషయం మనకే తెలియదు. అవునా కదా? ఐ వుడ్ సే మనకి ఆ సోషల్ ఎంపవర్మెంట్ కానీ ఆ రెస్ట్రిక్టెడ్ దీనివల్ల లేదు. దానిని మనం అర్థం చేసుకొని ఆ రెస్ట్రిక్షన్స్లోకి బయటికి రావాలంటే వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. టెల్ అవర్ పేరెంట్స్, నేను ఇది చేస్తాను. వెళ్ళి కూర్చొని మాట్లాడండి. మాట్లాడితే ఏ ప్రాబ్లం కన్నా సొల్యూషన్ ఉంటుంది. అలాగే మన తల్లిదండ్రులతో, సమాజంతో మనం వెళ్ళి మాట్లాడితే దేనికైనా సొల్యూషన్ వస్తుంది. అలా సో వీ హ్యావ్ టు గివ్ ది డైరెక్షన్ టు అవర్ థాట్స్, అవర్ యాక్టివిటీస్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మన చేతికి ఎవరో ఇస్తే కదా, ఆనాటి నుంచి మనకు ఉందని అనుకుంటా నేను. అప్పుడు తక్కువ శాతం, ఇప్పుడు శాతం పెరిగింది. బట్ వీ డిడ్ హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మనకి లేనిది ఏంటిది? మనకి లేనిది మన కోసం కొన్ని మనకు కావాలి కదా. చాలా ఎడ్యుకేషన్లో కొన్ని సీట్లు రకరకాలు మన కోసం, మహిళల కోసం కొన్ని కావాలి. మనం చూసింది ఏంటంటే వాష్రూమ్స్ లేవు. ఎన్ని రోజులు లేవు? స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాల వరకు గ్రామాల్లో ఇంకా వాష్రూమ్స్ లేవు. సో ఇలాంటివన్నీ ఆలోచన చేసేది ఎవరు? ఒక స్త్రీ ఆలోచించాలి కదా. దీన్ని మనం ఎలా తీసుకొని వస్తాం? ఆ రెఫర్మేషన్ ఎలా తీసుకొని వస్తాం? సొసైటీకి నేను కాంట్రిబ్యూట్ చేస్తే సొసైటీ నాకు ఇస్తుంది. సో నేను ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంటే మనం అందరం చైతన్యవంతమై ఒక యూనిటీ అయి, అదేదో చెప్తారు ఒకప్పుడు, ఎండ్రికాయలు పైకి ఒకటి ఎక్కుతున్నట్ట, ఒకదాన్ని ఒకటి లాగి కింద పడేస్తాయి అంటారట. నేను నిజంగా కూడా ఈ మధ్యకాలంలో ఒక చేపలు కొట్టుకెళ్ళినప్పుడు ఒక బకెట్ నిండా ఎండ్రికాయలు ఉంటాయి. ఇప్పుడున్న సినారియో మారిపోయిందేమో, అందుకే నేను అది చూసానేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో అది ఎక్కుతుంది, అది దిగుతుంది, పడుతుంది, లెగుస్తుంది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది కదా. కానీ అంటే మనం వీఆర్ వర్కింగ్ ఇన్ అవర్ డైరెక్షన్, ఈచ్ వన్ ఆఫ్ అస్. మనం మన కోసం మనం పనిచేస్తున్నాం, మనం ముందుకెళ్ళాలని మనం సాగుతున్నాం. కానీ యునైటెడ్గా ఒకదానిపైన ఒకటి నించొని ఒకదాన్ని అవతల ఒడ్డుకి చేస్తే, అంటే కలిసిగట్టుగా మనం అందరం పనిచేసి ఒక్కొక్కరిని పీక్కి రీచ్ చేస్తే అవతల వెళ్ళిన మనిషి మనం పైకి లాగుతారు. ఆ యూనిటీ మనలో రావాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక మహిళ, ఒక స్త్రీ పొద్దున వాళ్ళ కొడుకుని తీసుకొని ఒక మార్కెట్కి వెళ్ళింది, చీర కట్టుకొని పోయింది. మళ్ళీ ఒక 1-2 అవర్స్లో వెనక్కి వచ్చింది, కొడుకుని తీసుకొని వచ్చేసింది, బట్టలు మార్చుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. అయితే ఎదురింట్లో ఒక ఆమె ఇంటి పైన ఉంటుంది, ఆమె ఉద్యోగం చేయదు, హౌస్ వైఫ్, పాపం పనిచేస్తుంది తల్లి. మరుసటి రోజు ఒక ఆమెతో మాట్లాడుతుంది వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టంతో. ఇది ఎవరో కొత్తగా దిగినట్టున్నారు, మీ ఇంటి ముందు ఎప్పుడు చూడలేదంటే. ఈ ఏడాది అయితే ఆమె వచ్చి రోజుకి 4 జతలు బట్టలు మారుస్తుంది, ఏం చేస్తుందో తెలియదు. 4 జతల బట్టలా ఏంది? నిన్ననే చూసిన పొద్దుగాలేమో డ్రెస్ వేసుకొని పోయి చీర కట్టుకొని పోయింది, మళ్ళీ గంటలు వెనకొచ్చి మళ్ళీ డ్రెస్ వేసుకొని పోయింది, మళ్ళీ ఏమైందో వెనకకు వచ్చింది, మళ్ళీ డ్రెస్ వేసుకొని కొడుకుని తీసుకొని పోయింది. ఎటు పోయిందో? ఒక రోజుకి 3 జతలు బట్టలు మార్చింది. మనకేంటి సమస్య? వాళ్ళు 3 జతలు మారిస్తే 4 జతలు మారిస్తే వాళ్ళ సమస్య ఏంటి అన్నది నేను అవతల పక్క సినారియో నుంచి చెప్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. పొద్దున్నే కొడుకుని తీసుకొని స్కూల్లో దింపి, దగ్గరే ఆఫీసు, కొడుకు స్కూల్ దగ్గరే ఇల్లు, ఆఫీస్ ఉద్యోగం చూసుకొని చేస్తుంది. పాపం కొడుకుకి ఒంట్లో బాల, వాంతులు అవుతున్నాయి, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అబ్బాయి చీర మీదనే వాంతి చేశాడు, తెచ్చి మందులేసి, ఉద్యోగం సెలవు ఇవ్వలేదు, 1 గంట పర్మిషన్ తీసుకొని వచ్చి కొడుక్కి మందులు ఇచ్చి అన్నీ చేసి పడుకోబెట్టి బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి వెనక్కి వచ్చి వంట చేసి, ఇంట్లో చిన్నపిల్లలకి భర్తకి వంట చేసేసి, వంట చేసేటప్పుడు ఆ చీర మైలు అవుతుంది కదా అని బట్టలు మార్చుకొని కొడుకుని తీసుకొని మళ్ళీ ఆసుపత్రికి పోయింది. వెళ్ళి
ఆసుపత్రిలో డాక్టర్కి మందులన్నీ చూపించుకొని మళ్ళీ తీసుకొని వచ్చి తన పని తను చేసుకుంటుంది. ఇది ఒక స్త్రీ ఒక పరిస్థితి. కానీ అవతల నుంచి చూసిన వాళ్ళకి అది డిఫరెంట్ థింగ్. సో మనము ఎప్పుడు కానీ ఒక స్త్రీగా, ఇంతకుముందు అనురాధ గారు కూడా వారి స్పీచ్లో చెప్పారు, అదే నేను ఒక చిన్న కథ రూపంగా చెప్పాను, అంతే తేడా. మనం ఒక స్త్రీగా అవతల మనిషి లైఫ్ గురించి తెలియనప్పుడు, అక్కడ వాళ్ళ పరిస్థితుల్లో మనం లేనప్పుడు, వాళ్ళ బూట్లు వేసుకొని మనం చూడనప్పుడు, వాళ్ళు ఏం చేస్తున్నారన్నది మనకి కరెక్ట్గా తెలియనప్పుడు, మనం మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటే మనకి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరము ఆలోచించుకొని యూనిటీగా, యునైటెడ్గా మన కోసం మనం చేయాలంటే మనం అందరం రాజకీయ రంగాల్లోకి రావాల్సిందే. మనం బీసీ మహిళల కోసం ఆలోచిస్తున్న సమాజంలో 4 కోట్ల మంది, మన తెలంగాణ 4 కోట్ల మంది మనం ఉన్నాం కదా. ఇందులో సగం బీసీలు అంటే 2 కోట్ల మంది మనం బీసీలం. ఈ 2 కోట్లలో సగం మహిళలు అంటే 1 కోటి మంది బీసీ మహిళలు ఉన్నాం. ఈ 1 కోటి మందికి నిజంగా కూడా ఈ సమావేశం కోసం మేము చేసిన రీసెర్చ్లో నాకు అన్నగారు సూర్యరావు గారు ఇచ్చిన డేటా, 1952 నుంచి ఈ రోజు వరకు ఉన్న అసెంబ్లీలో బీసీ మహిళలు ఎంతమంది అని లెక్కేస్తే పట్టుమని 7 లేరు. 7 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు. ఇందులో కూడా ఆశ్చర్యం ఏంటంటే ఒక మహిళ 4 సార్లు ఎమ్మెల్యే, ఒకటే మహిళ. సో ఆ 4ని తగ్గిస్తే మనం ఎన్నిసార్లు ఉన్నాం? సో మన కోసం మనం ఇచ్చుకోవాలి. ఎప్పుడు ఇచ్చుకోగలుగుతాం? మనము ఇచ్చుకునే ప్లేస్లోకి మనం వెళ్ళినప్పుడే ఆ ఒక్క స్థాయికి మనం అందరం ఎదగాలని, మనం మన కోసం మనమే అనే ఒక నినాదంతో మనం అందరం కూడా యునైటెడ్లీ సమాజంలో మన కాంట్రిబ్యూషన్ చేస్తూ, మన పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది, కష్టం, ఆరాటం ఉంటే సహాయం వీలైనంత వరకు చేద్దాం. చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మనం స్త్రీలుగా ఇంకొక స్త్రీని విమర్శించొద్దు, తప్పు పట్టొద్దు, తప్పుగా ఎప్పుడు మాట్లాడొద్దు. కానీ మనం అందరం చైతన్యంగా అవి మన కోసం మనం ఇచ్చుకునే స్థాయికి ఎదగాలంటే కంపల్సరీ అట్ ఎనీ కాస్ట్ అసెంబ్లీలో బీసీ మహిళ రావాల్సిందే. మన కోసం మన చట్టాలు మనమే చేసుకుందాం. ధన్యవాదాలు. క్షమించాలి ఎక్కువ సమయం తీసుకున్నందుకు సార్. ఇప్పుడు మన అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథులు ఈటల రాజేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, ఫైనాన్స్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఎక్స్ మినిస్టర్, మీరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పొద్దున్న నుంచి చాలామంది స్పీకర్లు మాట్లాడినట్టున్నారు. నేను వచ్చినాక ఆనరబుల్ జస్టిస్ నంద గారు, నాగపరిమళ గారు, ధనలక్ష్మి గారు, ప్రతిభ గారు మాట్లాడి ఉన్నట్టున్నది. మీ అందరికీ నమస్కారం. నేను మీతో ఒక 2 విషయాల్లో విభేదిస్తున్నా. ఇక నా అనుభవం వేరున్నది కాబట్టి. నేను మా చిన్న పిల్లలు స్కూలు పంపాలి. నేను అడ్మిషన్ కోసం పోతే నీవు కాదు రావాల్సింది, అమ్మని తీసుకొని రమ్మన్నారు. నేను ఆమెను కూడా తీసుకొని పోయినా. నువ్వేం చదివామని చెప్పి ఆమెను అడిగారు. ఇట్లా చదివినాను. వెంటనే అడ్మిషన్ ఇచ్చాడు. నేను అడిగిన గిదేందో అడిగితే చెప్తు కదా అని నేనన్నా. కాదు, నువ్వు చేసేది బిజినెస్, నువ్వు పిల్లలకు టైం ఇవ్వలేవు, వాళ్ళ మంచి చెడు చూసుకునేటువంటి ఆస్కారం లేదు. ఆ పిల్లల్ని చేసుకునేది తల్లి కాబట్టి ఆ తల్లి చదువుకునేది అయితే ఈ పిల్లలు చదువుకుంటారని చెప్పారు. ఆ తదుపరి నిజంగానే అనుకున్నట్టుగా నేను ఎన్నడూ పేరెంట్స్ మీటింగ్ పోలే. పేరెంట్స్ మీటింగ్ పోకపోతే ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు పేరెంట్స్ అంటే తల్లి పేరు రాసేది తప్ప నా పేరు రాకపోతుంది. నేనన్నా
పేరెంట్స్ అంటే ఇద్దరు రా బిడ్డ అని చెప్పాను నేను ఒకరోజు గిట్నే పోతా ఉన్నా నేను పోతా ఉంటే ఒక ఒడ్డరుల కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు గడపార ఒకరు తట్టపార నెత్తి మీద ఇంకొకరు పెట్టుకొని పని పూర్తి చేసుకొని వస్తుంది వాళ్ళు పనికి పోతలేరు వాళ్ళు పని పూర్తి చేసుకొని వస్తున్నారు వస్తా అల్వాల్ కళ్ళు కాంపౌండ్ అని కూడా ఉంటాయి ఆ కళ్ళు కాంపౌండ్ కూడా ఆగేది వాళ్ళు మంచి ఒక సీసా కొనుక్కున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి తాగుతున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి నేను పైసలు లేని శ్రమను నమ్ముకునేటువంటి కుటుంబాల్లో ఎంతో గొప్ప సమానత్వం ఉందని చెప్పి నేను అనుకున్నాను. ఇవాళ మీరు సాధికారత ఇప్పుడు ఇచ్చేది కాదు, అది ఆల్రెడీ మన సమాజంలోనే ఇన్బిల్ట్గా ఉంది. సరస్వతి తల్లి లక్ష్మీ తల్లి, లక్ష్మీదేవత, భూదేవత, దేశంలో ఉన్న శక్తి పీఠాలు ఇవన్నీ ఎవరివి? మేమందరం పోయి ఎవరికి మొక్కుతున్నాం? భాజప్త పోయి సరస్వతి మొక్కుతాం, లక్ష్మమ్మకి మొక్కుతాం, పోచమ్మ తల్లికి బోనం పెడతాం, మైసమ్మ తల్లికి బోనం పెడతాం. అంటే ఇన్బిల్ట్గా మన భారతీయ సాంప్రదాయంలోనే, మన వ్యవహారంలోనే, మన కల్చర్లోనే ఆ గొప్పతనం ఉంది. అది మర్చిపోవద్దు మనం. నువ్వు ఎవరినైనా తీసుకో, దేనైనా తీసుకో, తల్లి గంత గొప్ప తల్లిని పట్టుకొని సాధికారత గురించి మాట్లాడితే ఎట్లా అనేది నాకు అప్పుడు అనుమానం వస్తుంది. రెండవది ఇవాళ మీకు తెలుసో తెలియదో మారిపోయింది ట్రెండ్. అబ్బాయి వద్దనుకుంటున్నారు, అమ్మాయి కావాలనుకుంటాను. మీ తల్లులుగా ఎందుకు ఇవాళ నేను ఏ కాలేజీకి పోయి ఒక ఉపన్యాసం ఇచ్చినా, ఏ కాలేజీకి పోయి సర్టిఫికెట్లు పంచినా, మెరిట్ సర్టిఫికెట్ పంచినా 20 మంది పిల్లలు ఉంటే అలా 17 మంది 18 మంది అమ్మాయిలు అనే విషయం మర్చిపోతాను. నేను చెప్తున్న ఎగ్జాగరేషన్ కాదు, ఇది సత్యం. మీకు ఇంకా అసలు ఎంత గ్రామీణ ప్రాంతాల్లో నేను చూస్తున్నా ఇప్పుడు, ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఏ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఆ కుటుంబం లేదో ఆ కుటుంబం కూలిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, గ్రామీణ ప్రాంతాలలో మగ మనిషి మంచిగా స్కూటర్, సైకిల్ మోటార్ ఉంటుంది. సైకిల్ మోటార్ చక్కగా మండలానికి పోతాడు. ఎడిపోతున్నావా అంటే నేను యూరియా బస్తకు పోతా, లేకపోతే ఇంకో దానికి పోతా, ఏదో కారణం చెప్పి పోతా అంటాడు ఆయన. ప్రొద్దున్న లేచి అన్ని పనులు తానే చేసుకొని మళ్ళీ సర్ది పట్టుకొని పొలం కడిగిపోయేది మహిళని. ఇలా మొత్తం వ్యవసాయం ఈ మాత్రమైనా తెలంగాణలో కాదు, దేశంలో వ్యవసాయం నడుస్తుంది అంటే, ఇవాళ బుక్కడ బువ్వ తింటున్నామంటే అది మహిళల శ్రమ అనే విషయం మనం మర్చిపోవచ్చు. మీకు తెలుసు, ఇవాళ నేను చిన్నప్పుడు, ఇప్పుడు నాగపరిమళ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. నేను చిన్నప్పుడు మేము పెద్ద కుటుంబం, మాది చాలా పెద్ద కుటుంబం. మా తల్లి ఇంత పెద్ద కుటుంబం కాబట్టి వట్టి వ్యవసాయమే కుటుంబాన్ని పోషించలేదని తనకు 4 బర్రెలు పెట్టుకొని పాలు, దాని పెరుగు, దాని సల్ల, దాని నెయ్యి ఇన్ని రకాలు మార్చుకొని మమ్మల్ని అందరినీ సాత్తుండేది. కానీ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది నాగపరిమళ గారు, అసలు కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, గుర్తు పెట్టుకునేది. అంటే మేము
ఆ చిన్నదాన్ని గుర్తుపెట్టుకునేది, ఓహో మా అమ్మ వల్లనే కదా గింత అయినటువంటి భావన ఉన్నది తప్ప నాయన వల్ల అయిన భావన మాకు లేదు. అటాచ్మెంట్ అనేది తల్లితో ఉంటుంది, తండ్రితో ఉండదు. గుర్తుపెట్టుకోండి. అమ్మ వాళ్ళు ఎంతో గొప్పలు అంటే మీరు ఎక్కడ చూడండి, కళ్ళలో నీళ్ళు వస్తాయి. 30 ఏళ్ళకే 35 ఏళ్ళకే ఏదైనా యాక్సిడెంట్ చచ్చిపోతే, ఏదైనా రోగం వచ్చి చచ్చిపోతే పిల్లల్నే సర్వస్వంగా భావించి, ఆస్తి లేకపోయినా పిల్లల్నే ఆస్తిగా భావించుకొని తల్లిగారింటి కాడ ఆడబిడ్డలు కొనిపించి పెడుతున్నా, అత్తగారింటి కాడ బాధ పెడుతున్నప్పటికీ కుటుంబాన్ని పోషించుకునే తల్లి ఆడబిడ్డనే. అందుకే తొక్కుడు బండకున్నంత ఓపిక అంటారు. తొక్కుడు బండ ఎవరు? భూతల్లి కాబట్టి. ఆ భూతల్ని కాబట్టి ఈ సమాజానికి చల్లగా ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీరు మొగాయన ఉన్నాడు, భార్య చనిపోతుంది, 35 ఏళ్ళకు 40 ఏళ్ళకు చనిపోతుంది. ఉంటాడా? ఈ పిల్లల్ని ఆ ఆడపిల్ల ఇంటికనే పంపిస్తారు. లేకపోతే మంచోడైతే ఇక్కడ ఉంచుకుంటాడు, మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటాడు. గుర్తుపెట్టుకో, మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటాడు. అంటే ఎంత త్యాగమూర్తో అది ఏ మాటల్లో చెప్తాం మనం, ఏం కొలుస్తాం సమాజంలో మనం. అందుకనే నేనంటాను, ఇవాళ విలాస వస్తువుగా లేకపోతే రకరకాల పేరుతోటి వ్యాపార వస్తువుగా ఉంటాయి ఈ మనీ ఓరియంటెడ్ సమాజంలో. ఈ మనీ ఓరియంటెడ్ సమాజంలో, మానవత్వాన్ని విస్మరించే సమాజంలో సంపదనే అన్నిటికీ మూలం అనుకుంటే మూర్ఖులు కొంతమంది ఇట్లాంటి పని చేస్తుండొచ్చు. కానీ అది సర్వస్వం కాదు సుమా, అది కొద్ది మాత్రమే. మనం జనరలైజ్ చేసేది మనం సమాజానికి ఆదర్శించేది మెజారిటీ పద్ధతి ఉండదు తప్ప అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగే చిల్లర విషయాలు ఏవైతున్నాయో అది సమాజం కాదు, అది మాత్రమే చరిత్ర కాదు. అది ఎవరు కోరు గుర్తుపెట్టుకోండి. నేను ప్రత్యక్ష సాక్ష్యం, మీరు నా ఇంటికి వచ్చి చూస్తూ ఉంటాను. నేనున్నా ఇవాళ, నేను నా 20 ఏళ్ళ నుంచి చూసి చెప్తున్నా, నాకు నేను తిరుగుతూ ఉంటా బయట, నేను రూపాయి పని చేయ. నా తిరుగుడికి, నా బట్టలకి, నేను పెట్టే ఖర్చుకి సంపాదన ఇచ్చేది నా ఇంట్లో మహిళనే, నా భార్యనే ఇస్తుంది. మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో, మీకు గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ ఇంత పెద్ద వడ్ల కుప్పలు మీకు తెలుసా? ఎవరు కొంటారు మీకు తెలుసా? మహిళలు కొంటారు. ఇవాళ ఏ ప్రభుత్వ యంత్రాంగం అయితే ఆ వడ్లను కొనను, మక్కలు కొనను, మార్కెట్ చెలాయించాను, ఆ ప్రభుత్వాలు చేతులు ఎత్తెత్తే ఆ వడ్ల కుప్పల కాడు ఉండి కొని రైతాంగాన్ని ఆదుకునేటువంటి వాళ్ళు మహిళలు అనే విషయమే మర్చిపోకండి. ఇవాళ నా మహిళా సంఘాల ఆడబిడ్డలే ఆ పని చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం వండేటువంటి ఎవరు? వాళ్ళు మా ఆడబిడ్డలు. ఈ గరీబ్ పిల్లలకి అన్నం వండి పెట్టి ఆలనా పాలన చూసుకునేంత మహిళలే. దవాఖాన పోతావు నువ్వు. మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు చూసిందో లేదు, అమెరికాలో ఒక నర్స్ చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వస్తుంది, ఇంట్లో చెప్పేస్తుంది, నేను 24 అవర్స్లో వస్తా, ఎందుకంటే నాకు డ్యూటీ 24 అవర్స్ అని. రాలేకపోయింది. 48 అవర్స్ గడిచిపోయింది, 72 అవర్స్ గడిచిపోయింది. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక మెసేజ్ పెట్టింది, నేను నా కొడుకుని చూడడానికి రాలేకపోతున్నా, నన్ను అర్థం చేసుకో. ఈ శవాల గుట్టల మధ్యన నా కన్నీళ్ళు మాత్రమే మిగిలినాయి, నా కొడుకు కంటే కూడా నా ప్రజల ముఖ్యమని చెప్పినటువంటి త్యాగదని అన్నాడు. ఎన్ని చెప్పుకున్నా ఇలా గ్రామాలలో అన్ని పనులు, నాకు తెచ్చి అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు. మార్కెట్ల వ్యాపారానికి నుంచి మొదలుపెట్టి చివరికి మహిళా గ్రూపులలో వాళ్ళే రుణాలు తెచ్చుకొని వాళ్ళే కొడుకులు చదివిస్తున్నారు, వాళ్ళే కూతుళ్ళ పెళ్లి చేస్తున్నారు, వాళ్ళే సర్వస్వంగా భావించి, నా బాధ్యతగా భావించి చేసుకుంటున్నటువంటి కుటుంబాలని. కానీ ఇంకొక అంశం, బీసీ మహిళలు అన్నారు అని నేను ఎందుకో వ్యతిరేకిస్తున్నా. జ్ఞానం కులాన్ని బట్టి రాదు, సంస్కారం కులాన్ని బట్టి రాదు. సంస్కారం, సభ్యత, సరస్వతి
ఇవన్నీ కులాలను బట్టి రావు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మళ్ళీ హీనంగా చూస్తుండొచ్చు, మళ్ళీ హింసలు చేస్తుండొచ్చు. మనం ఆత్మన్యత భావంతో బతకద్దు. చైతన్యానికి కులం లేదు, చైతన్యానికి కులం లేదు, ఐక్యతకి కులం లేదు, పోరాటానికి కులంతో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అడుక్కుంటే వచ్చేది అదొక వస్తువు, కానీ కొట్లాడితే వచ్చేది హక్కు, హక్కు, హక్కు. అందుకని డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. ఇలా సమాజ పోకడలు ఎంత బాధ అంటే వెస్ట్రన్ కల్చర్ వద్దని మన ఆటలే, కానీ మానవత్వాన్ని విస్మరించిన, మానవ సంబంధాలకు విఘాతం కలిగేటువంటి ఆ వెస్ట్రన్ కల్చర్ వద్దని మాత్రమే అంటున్నాం మనం. వేషభూషణ తప్పంటలేదు. అసలు ఎంత ఇలా ఇవాళ ఇంకా బాధాకరమైనది ఏంటంటే ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత లేదు, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి నీ ఇంతకుముందు చెప్పిన ఆ ఒడ్డర్ల కుటుంబంలో ఉన్న ప్రశాంతత కోట్లకు పడిగెత్తి బంగ్లాలో ఉన్న వాళ్ళకి లేదనే విషయం మర్చిపోకండి. వీళ్ళ దాంట్లో ఉన్నాయి బయటకు వస్తాయి, వాళ్ళ దాంట్లో బయటికి రావు, వాళ్ళ దాంట్లో బయటికి రావు. ఇవాళ బాధాకరమైన అంశం ఏంటంటే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నారంటే పరిపాలన అంటే ఏదో రోడ్లు వేసుడు, బంగ్లాలు కట్టుడు, ఏదో పరిపాలన అంటే మీదకి స్కీములు అనుకుంటారు. ప్రభుత్వాల కనీస కర్తవ్యం ఏ సంస్కృతి సాంప్రదాయాలతో అయితే ఈ దేశం విలసిల్లిందో, మనమే ప్రపంచానికి ఆదర్శవంతమని చెప్పి మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటామో, దాన్ని కాపాడే కర్తవ్యం కూడా ప్రభుత్వాల మీద ఉండాల్సిన చక్కెర ఉంటుంది. కానీ ఎందుకో బాధ అనిపిస్తుంది, అది సరిగ్గా లేదు. కాబట్టి నేనంటాను, రైలు పరిగెత్తడానికి 2 పట్టాలు ఎంత అవసరమో, సమాజాన్ని నడవడానికి ఈ బంగ్లాలు, ఈ కార్లు, ఈ అభివృద్ధితో పాటుగా మానవ సంబంధాల్ని పరిపుష్టి చేయడంలో వ్యవస్థ పట్టించుకోకపోతే కనకూడని, వినకూడని అనేక రకాల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. టీవీలలో వచ్చే నేరాలు ఘోరాలు కావచ్చు, పత్రికల్లో వచ్చేటువంటి మనిషి అనేటువంటి భావన కావచ్చు, ఇవన్నీ కారణమవుతూ ఉంది. ఎంత బాధ అయిందంటే ఏ హరిత విప్లవం వర్ధిల్లిన ఈ భారతావనిలో, ఈ హరిత విప్లవానికి నాంది పెరగ పంజాబ్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మొత్తం ఆ పంజాబ్ అంతా కూడా ఇట్లా నాశనం అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలుసో తెలియదు, ఇవాళ దేశంలో అత్యధికంగా గర్ల్స్ చైల్డ్ లేనటువంటి రాష్ట్రం ఇలా పంజాబ్, ఆ తదుపరి రాష్ట్రం హర్యానా. ఎందుకు? సంపద ముందు వచ్చింది, అక్కడికి సంపద ముందొచ్చింది, వెస్ట్రన్ కల్చర్ ముందొచ్చింది, అది నాశనం అయిపోయింది. అందుకని సంపద మాత్రమే అన్నిటికీ మూలం కాదు అని, నేను చాలాసార్లు చెప్తుంటాను. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, విచ్ ఈస్ ఇంపోజ్డ్ బై ద సొసైటీ అంటాను నేను. ఇవాళ ప్రతి మనిషి ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ టెన్షన్ వ్యక్తిగతమైనది కాదు, సమాజం చేత రుద్దబడ్డది. ఆ రుద్దబడ్డ టెన్షన్ని బొంబాటు చేయగలిగే శక్తి తప్పకుండా ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్మేవాడిని నేను ఒకటి. ఇవాళ హైదరాబాద్లో మీకు తెలిసి మీకు 2 పిల్లలు, ఒకనాడు మనిషిని సంపదకు పొడిచిన సమాజం ఇది. మీకు తెలుసో, మీరు ఎప్పుడైనా వింటారు, పడుచునాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పడుచునాడు కన్నా సంపాదించిన డబ్బులైనా ఉండాలి. మీరు మళ్ళొకసారి మీ తాతలు అడగని చెప్తారు. పడుచునాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పడుచునాడు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి. అంటే పిల్లల్ని ఆస్తిగా భావించింది సమాజం, కానీ వాళ్ళ పిల్లల్ని భారంగా భావిస్తూ ఉంది. వేర్ వి ఆర్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్ ఆర్ రిగ్రెసివ్ మేనర్, ఆర్ ఇన్ ఏ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, మనకు ఆలోచన చేసుకోవాలి. పెరిగింది సంపద మాత్రమే, తరిగింది మానవ విలువలు. ఇది మంచిది కాదు సమాజానికి, ఇది ఎప్పుడు సమాజం మంచిది కాదు. దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత అది బీసీ మహిళల మీదనే ఉండాలి, అందరి మహిళల మీద ఉండాలి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, 2 పిల్లలు ఉంటాడు, వాడు 8th క్లాస్లో 5th క్లాస్లో వాడు సెల్ ఫోన్ ఇస్తాం, చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ ఇస్తున్నాం వాడు. ఇవాళ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్, వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. ఇవాళ టెక్నాలజీ మనం సంబరపడుతున్నంత మనం గొప్పగా లేం. అది ఏం చేస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. వాడు సెల్ ఫోన్ తీసుకుపోతాడు, రూమ్లో కూర్చుంటాడు, వాడు ఏం చూస్తుందో తెలియదు మనకి.
వాడికి ఏం అలవాటు అవుతుందో మనకు తెలియదు. వాడు స్కూల్కి పోతుండు, వాడు ఎక్కడ మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతుందో తెలియదు. తెలిసే వారికే కథమైపోతుంది వాడు. ఇద్దరు పిల్లలకి నువ్వు పెళ్లి చేస్తావా లేదా తెలియని పరిస్థితి వచ్చింది. ఇద్దరు పిల్లల్ని సమాజానికి గొప్ప అందించిన వాళ్ళ వచ్చేటట్టుంది. దాని అపకీర్తి. సమాజం రుద్దబడ్డ అనేక రుగ్మతలకి, ఆ సమాజం రుద్దబడ్డటువంటి చెడు అలవాట్లకి కారణం తల్లి అవుతుంది, కారణం తండ్రి అవుతున్నారు. అది కుంగిపోతాం అది విన్నప్పుడలా. అందుకే ఇవాళ తప్పకుండా మనం ఎంత ఈ వేగ ప్రపంచమైనా కూడా మనం పిల్లల్ని ఆస్తిక భావించాల్సినది, పిల్లల్ని మంచి సంస్కారవంతమైనటువంటి వాళ్ళని ఇందాల్సినది. వ్యక్తులు సంస్కరించబడకుండా, వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా, విజ్ఞానపరంగా ఎదగకుండా ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడదు. ఇవాళ ఎవరికి వాళ్ళుగా అంటే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు చివరికి ఏ తరగతి గదుల్లో ఉందని చెప్పబడదో తరగతులతో మాత్రమే కాదు, అది తల్లి దగ్గరే ఉందన్న విషయం మర్చిపోకండి. తల్లి దాని మూల కారణమవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు మహిళలుగా మనం పడుతున్నటువంటి బాధ ఇది దూరం కావడానికి మనమే దానికి పూనుకోవాల్సిన హక్కు ఉందనేది ఒకటో సూచన. రెండవది రాజకీయాలు. డెఫినెట్గా స్థానిక సంస్థలలో 50% స్థానిక సంస్థలలో వస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళకు న్యాచురల్ కూడా తీరదు పాపం. మహిళలకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల దానికి వెల ఉంటుందా లేదా అసలు ఎవరూ వెలగట్టలేరు. మహిళల శ్రమని వెలగట్టేవాడు ఈ ప్రపంచంలో లేడంటూ నేను వ్యక్తిగతంగా. ఎట్లా వెలగడతాను? ఏం వెలగడతాను? వాటిగా పోయి నౌకరు చేస్తూనే వెలగట్టేట. ఇవాళ 170% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పనులు లేకుండా లేరు. గుర్తుపెట్టుకోండి. ఇంతమంది చెప్పినట్టుగా కుల వృత్తులలో ఉండవచ్చు, వ్యవసాయంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మహిళలందరూ కూడా పనిలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మహిళల పని ఎక్కువ ఉంది కాబట్టే వాళ్ళు ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా వాళ్ళు పోలేకపోతున్నారు. ఇవాళ సర్పంచ్ అవుతుంది అమ్మ, భర్త పోతాడు. భర్త ఎందుకు పోతాడు? భార్య తిరగాడు, భర్త పోతాడు. భార్యకు చేతక కాసుమా ఒక సినిమా, ఓ బండాల నాయకు ఉన్నటువంటి ప్రపంచం అమ్మ ఇది. ఒక మార్గరెట్ థాచర్ ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఒక ఇందిరా గాంధీ ప్రపంచం ఇది. ఇవాళ గవర్నర్ పేరు చెప్పారు, ఇవాళ మురుము పేరు చెప్తుంటారు. అంత తక్కువేం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, డెఫినెట్గా ఇవాళ వాళ్ళు చెప్పినట్టుగా పార్లమెంట్లో అది రాజ్యసభలో కావచ్చు, ఇవాళ లోక్సభలో కావచ్చు, 14% కూడా రిప్రజెంటేషన్ లేదు. సత్యం అది. అసెంబ్లీలో మీరు చెప్పినట్టుగా 6%, 7% కూడా లేదు. బ్యాడ్ థింగ్, సాడ్ పార్ట్ టు ద డెమోక్రసీ. ఇవాళ లాస్ట్ టైం 5 సంవత్సరాల కాలంలో ఒక్క మంత్రి కూడా తెలంగాణ అసెంబ్లీ లేరు. అట్లా ఉంది. దానికి ఏం రిజర్వేషన్ లెక్కలేదు. కామన్ సెన్స్ సంబంధించిన అంశం అది. మంత్రులకు బీసీలకి అన్నా, మంత్రివర్గంలో మహిళలకి అన్నా, ఎస్సీలకి ఎక్కడ నిర్దేశించలేదు. రాజ్యాంగం రాయాలి. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలు ఎక్కడ డిమిటేషన్ ప్రకారం ఉంటుంది కావచ్చు, కానీ రాజ్యాంగం ఎక్కడ కూడా మహిళలకి ఇంత పార్టీ మంత్రులు ఇవ్వాలని, మహిళలకి ఇంతమంది ఎమ్మెల్యేలు లేరు. ఇది విజ్ఞతకు సంబంధించింది, కామన్ సెన్స్ సంబంధించింది. ఇవ్వాల్సి అక్కడ ఉంటుంది. నాకు తెలిసి నేను ఇంకొకటి కూడా అనుకుంటున్నా, నేను చూస్తున్న ప్రాక్టికల్గా ఈ మధ్యకాలంలో ఎక్కడన్నా అంతో ఇంతో కమిట్మెంట్తో ఉండరు నాయకులు అంటే మహిళలే ఉండరు. గుర్తుపెట్టుకో. అటు ఇటు ఆగం కాకుండా ఉండేది మహిళలే ఉంటారు. అట్లా మా సార్ గెలిపించింది ఎట్లా పోతా అని నాకు మొన్న మా కాన్స్టిట్యూన్సీలో ఈ సమస్య వచ్చింది. భర్తలు పోయి పైసలు తెచ్చుకున్నారు, భార్యలు ఏమైనా ఆయమంటున్నారు, పైసలు అయిపోయినాయి. అంటే ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా ఒకటి మాత్రం సత్యం, రాజ్యాధికారంలో బాధ అనిపించే అంశం ఏంటంటే, ఏదో ఈ మనం చరిత్ర చెప్తా ఉంటాం, కులవృత్తులు మానవ వికాసం కోసం ఇన్ని సంవత్సరాలు త్యాగం చేసి వృత్తులు నిర్వహించి మనుషులకు సేవ చేసిన వాళ్ళు వీళ్ళు. పాపం వీళ్ళను బ్యాక్వర్డ్ మొత్తం సాధకానోళ్ళుగా, తెలివిలేనోళ్ళుగా, దేనికి పనికిరానోళ్ళుగా, ఇక మీరు మేము పాలించే వాళ్ళం, మీరు గిక్కనే ఉండే పద్ధతి ఎంత బాధ అనిపిస్తుందంటే కాదు. డెఫినెట్గా ఇవాళ మహిళలే కాదు, మహిళలు మీదొక పార్ట్ మహిళలుగా, కానీ ఈ వర్గాలది ఒక పార్ట్. కాబట్టి తప్పకుండా ఏనాడు ఒకనాడు వాళ్ళు చేయకపోతే చేసే ప్రాసెస్ న్యాచురల్గా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒకటి కొట్లాడితే జల్లి వస్తుంది, కొట్లాడ బయలు వస్తుంది. అంతే. ఇవి రాలేదు, కొన్ని అనేక వస్తలేవు, మార్పులు వస్తలేవు. ఎంతకాలం అని తొక్కి పెడతావు? ఎంతకాలం?
అందుకనే ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇంకొక మాట అంటున్నా, ఎవరి చేతిలోనే మరి ఓట్లు? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు బీసీలో ఐక్యం కాదని దాన్ని ఓకే, బీసీలు ఐక్యం కావట్లేదు, ఎస్సీలు ఐక్యం కావట్లేదు, మైనార్టీలు ఐక్యం కావట్లేదు, మరి మహిళలు అయితే ఐక్యం కావాలి కదా. మీకైతే కులంతో మతంతో సంబంధం లేదు కదా, మహిళలు కదా. మీరు చెప్తుంది ఏంటంటే ఒక బీసీ మహిళ కాదు కదా సపరేషన్ అయ్యేది, అన్ని వర్గాల్లో ఉంటుండే మహిళలు సపరేషన్ అవుతుందని చెప్తున్నారు కదా, మీరు కామన్గా చెప్తున్నారు కదా, మరి ఎందుకు రావట్లేదు? ఇవన్నీ మనం ఈ మీటింగ్ పెట్టాం, ఇది ఉత్తకపోద్దని అనుకోండి. నేను ప్రతి మీటింగ్, ప్రతి ఉద్యమం, ప్రతి చైతన్యం ఏదో ఒక మార్పుకు నాంది పలుకుతుంది. అది కొంచెం తెస్తుందా మార్పు, ఎక్కువ తెస్తుందా మార్పు అయితే ఉంటుంది. మనిషి ఈ మాత్రం కూడా ప్రయత్నం చేయకపోతే నేను ఎవరు దిగటం ఉండడు. నీకు విషయం తెలుసు, ఏ వ్యవస్థలో అయినా ఆ జాతి, ఆ వర్గం తన అస్తిత్వం ఎప్పుడు కోల్పోతుంది తెలుసా? విద్యాపరంగా లేనప్పుడు, రాజకీయ పరంగా లేనప్పుడు దాన్ని ఉనికే కోల్పోతుంది. మీకు తెలుసో తెలియదో, మేము ఈ మధ్య అప్పుడప్పుడు సూర్యారావుతో డిస్కస్ చేస్తుంటా, సంచార జాతులు ఎవరైతే కొన్ని వందల కులాలు ఉన్నాయి, సంచార జాతులు, వాళ్ళకి ఎక్కడ చెప్పుకుంటూ లేడు. వాళ్ళు ఎక్కడ ఖాళీ జాగా అక్కడ గుడిసెలు వేసుకొని ఎలుకలు పట్టుకొని, పిల్లులు పట్టుకొని, మూవీసాలు పట్టుకొని అయితే బతరో వాళ్ళందరికీ వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు, అవి అంతరించిపోయింది. అనేక మంది ఆ కులాల వాళ్ళు ఏం చేసింది తెలుసా? ఏ కులాలకైతే గుర్తింపు ఉందో ఆ కులాల సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు చల్లమని అవుతున్నారు. నేను ఇప్పించిన ఒక 20-30 కులాలకు, వీళ్ళకు ఏ అడ్రస్ లేకపోతే ఏదో ఒక అడ్రస్ ఉండేది. మరి ఫస్ట్ వాడు పాములు అడిగేదే నీ కులం ఏందని అడుగుతాడు, నీ మతం ఏందని అడుగుతాడు, నీ కులం ఏందని అడుగుతాడు, నువ్వు ఇండియనా కాదని అడుగుతాడు. మరి ఒకటి నింపకపోతే వాళ్ళు చదువులు. కొన్ని సంవత్సరాలుగా చదువుకు నోచుకొని సంచార జాతుల పిల్లలకి, ఆ వర్గాలకి ఏదో ఒక రకమైన కులాన్ని పుట్టించేసాం. అంటే ఈ మాట ఏం చెప్తానంటే, చైతన్యం లేకుండా, ఐక్యత లేకుండా, కొట్లాడకుండా నీ కనుమరుగైపోతావు అని అర్థం. మహిళలు కూడా, అందులో బీసీ మహిళలు కూడా మీరు ఈ మాత్రమే ప్రయత్నం చేస్తేనే అప్పుడప్పుడు అక్కడక్కడ ఓహో ఇవాళ ఇంటెలిజెన్స్ ఉంటారు, ఇక్కడ 5-6 మంది ఇక్కడ ఉంటారు, రాసుకొని పోతారు, వాళ్ళు వ్యవస్థ చెప్తా అంటారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. మాలాంటి వాళ్ళం తప్పకుండా ఉంటాం. మాకు ఈ మగవాళ్ళ ఆడవాళ్ళ కంటే కూడా ధర్మమా, న్యాయమా, మంచిదా, చెడుదా ఫిలాసఫీ ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా మీ మంచి కోసం మా అండ మీకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. సార్ చాలా చాలా ధన్యవాదాలు. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు రెసిప్రోకేట్ సార్, బట్ ఇట్ వాస్ వెరీ థాట్ఫుల్ యాక్చువల్లీ. మా అందరి మనసులో, మా అందరు ఆలోచనకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. డెఫినెట్లీ వీల్ ఆల్సో థింక్ ఇన్ దోస్ లైన్స్. ఒక్క నిమిషం హెల్ప్ చేసి ఇవి జరపండి. ఇక్కడ స్టేజ్ పైకి ఒక చిన్న హెల్ప్ సార్, మీరు కూర్చో. నేను ముఖ్య అతిథుల్ని ఫెలిసిటేట్ చేసుకునే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. మేబీ ఫెలిసిటేట్ చేసుకున్న తర్వాత అయినా చెప్తాను. ముందు కెన్ యూ గెట్ దట్? ముఖ్య అతిథుల్ని మనం ఫెలిసిటేట్ చేసుకుందాం. ఒక చిన్న సూచన మనందరికీ. ప్రమో అనే ఒక యాప్, ఈ యాప్ మహిళల సేఫ్టీ కోసం మన ఈటల రాజేందర్ గారు ఆ యాప్ తయారు చేయిస్తున్నారు. ఇది లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం అందరికీ నేను ఇందాక మనందరికీ చెప్పినట్టు ఒక వాట్సాప్ గ్రూప్స్ లాంటివి క్రియేట్ చేస్తాం. దాంట్లో మీ అందరికీ చేస్తాము. ఆ లింక్ కూడా పంపిస్తాము. ఆ యాప్ లాంచింగ్ ఈవెంట్కి కూడా మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. అది ఇన్స్టాల్ చేసుకుని అందరూ కూడా మనం దాన్ని వాడాల్సిందిగా విజ్ఞప్తి. విల్ ఇన్ఫార్మ్ యూ ది లాంచింగ్ డేట్.
ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథిని మనం ఫెలిసిటేట్ చేసుకుంటాం. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఈ లైన్ నుంచి ఇలాగొచ్చేసి మళ్ళీ ఇలా దిగిపోవటానికి. సో ఒక్కొక్కరుగా ఇలా వచ్చి ఫెలిసిటేట్ చేయించుకున్నాం. ఆ చున్నీస్ అన్ని ఇటు పెట్టండి, అన్ని ఈ చైర్ పైన పెట్టేసి, అయితే అది పెట్టండి. అవును, అన్ని తెచ్చి పెట్టండి. ఈ సమావేశానికి బీసీ సమాజ్ ఏర్పాటు చేసి ఇలాంటి సమావేశం చేయడానికి మనం కూడా, నాకు చిన్నప్పుడు నాకు 2 అన్నయ్యలు సైకిల్ తొక్కటం నేర్పించేవాళ్ళు. సైకిల్ తొక్కుతూ తిరుగుతూ దిగటం వచ్చేది కాదు, తోసేసి నువ్వు నేర్చుకొని వదిలేసేవాళ్ళు. అలాగా నాకు 2 అన్నయ్యలు సమాజం ఇచ్చింది, సూర్యారావు గారు, చొప్పరి శంకర్ గారు. నన్ను ఈ మీటింగ్ ఏర్పాట్లకు అన్నీ నేర్పించి చేయబట్టుకొని తిప్పి ఈ మీటింగ్ హాల్లో స్టేజ్ పైకి మీరు రండి అని ఎన్నిసార్లు అన్నా నన్ను అలా సైకిల్ తోసేసి నువ్వు చేయగలుగుతావని తోసి వదిలేశారు. సో వాళ్ళిద్దరికి నేను చాలా రుణపడున్నాను. ఎస్ సార్, చేయాలి సార్. సార్ మీకు వాళ్ళకు కూడా మీకు ఒక్కొక్కటి అందిస్తాను.